అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు అవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఒక 2 నిమిషాలు చెప్పుకున్నప్పుడు మీరు కోరుకున్నట్టు న్యాయమైన రీతిలో మీకు అవసరమైన ఆ డబ్బు అనేది మీకు చేరుతుంది. ఇక ఆ డబ్బుని తీసుకొచ్చే ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, అదేవిధంగా ఎన్నో మేనిఫెస్టేషన్స్ ఇలా చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే డబ్బుకు సంబంధించిన ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. మనకు డబ్బు అనేది హఠాత్తుగా అవసరం అవుతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు, అనుకోకుండా మనకు ఖర్చులు అనేది వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సమయానికి అసలు చేతిలో చిల్లి అవ్వలేదు, ఈ యొక్క ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, మనకు ఈ అవసరమైన సమయంలో ఎవరు డబ్బిస్తారు, ఎలా చేయాలి, ఈ యొక్క సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఈ సమయాన్ని ఎలా దాటాలి, ఇలా పలు రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ డబ్బు అనేది మనం ప్రయత్నిస్తేనే, కష్టపడితేనే వస్తుంది. కానీ నెల వచ్చేసరికి మనకు ఆ డబ్బు వస్తుంది, మన జీతం అనేది. కానీ ఇప్పుడు మన అవసరం తీరేదెలా, ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదెలా, ఇప్పుడు ఉన్న ఈ సమస్యకి మనకు కావాల్సిన డబ్బు మొత్తం అంటే అవసరానికి కావాల్సిన మొత్తం అనేది కావాల్సినప్పుడు ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకున్నప్పుడు తగిన ఫలితం అనేది ఉంటుంది. మనం ప్రయత్నిస్తూ ఉంటాం, అసలు వస్తుందో రాదో, ఇస్తారో లేదో కూడా తెలియదు. అది అప్పుకైనా, వడ్డీకైనా, లేదా మనకి ఇవ్వాల్సిన వాళ్ళైనా, లేదా మనం ఏదైనా సరే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అందులో ఫలితం ఆశించిన ఎనీవే ఏదైనా సరే మనకు రావాల్సిన డబ్బు అనేది వస్తుందా రాదా అని తెలియనప్పుడు, కానీ మనకు అత్యవసరంగా కావాల్సినప్పుడు ఈ స్విచ్ వర్డ్ మీకు ఎంతగానో యూస్ అవుతుంది. ఇక ఆ స్విచ్ వర్డ్ని ఒక 2 నిమిషాలు చెప్పుకోవచ్చు. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి ఎవరివైనా కూడా చెప్పుకోవచ్చు, ఎలాంటి రూల్స్ లేకుండా. కానీ మనం నమ్మకం అనే పెట్టుబడి పెట్టి ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు తగిన ఫలితం అనేది ఉంటుంది. మనం ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్న తర్వాత ఈ యూనివర్స్ అనేది మనకు కావాల్సింది మనకు వచ్చేలా కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇక డబ్బు కోసం, అత్యవసర డబ్బు కోసం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇక మనం డబ్బు కోసం, అత్యవసర డబ్బు కోసం చెప్పుకోవలసిన ఆ స్విచ్ వర్డ్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఉంది. అది ఏంటి అంటే, డివైన్ డ్రాగన్ ఫ్లై బ్రింగ్ స్పీడ్ హ్యూజ్ కౌంట్ నౌ. డివైన్ డ్రాగన్ ఫ్లై బ్రింగ్ స్పీడ్ హ్యూజ్ కౌంట్ నౌ. డివైన్ డ్రాగన్ ఫ్లై బ్రింగ్ స్పీడ్ హ్యూజ్ కౌంట్ నౌ. ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు ఎక్కువ సార్లు మీకు కావాల్సిన అమౌంట్ అనేది చెప్పుకొని తప్పకుండా మాకు వచ్చే తీరాలి అని యూనివర్స్ దగ్గర, అలాగే మీ ఇష్టదైవం, కులదైవం దగ్గర తప్పకుండా కోరుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది వీలైనంత వరకు చెప్పుకోండి. మినిమం ఒక 2 నిమిషాలు చెప్పుకోండి, తగిన ఫలితం వస్తుంది. మీరు ప్రయత్నించే ఒక పద్ధతిలో మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ ఫలితం ఫలిస్తుంది. అంతేకాకుండా మీరు కోరుకున్న అమౌంట్, మీకు కావాల్సిన అమౌంట్ అనేది న్యాయంగా మిమ్మల్ని వచ్చి తప్పకుండా చేరుతుంది. ఏదైనా సరే మనం ఒకటి కోరుకున్నప్పుడు దాని మీద పూర్తి నమ్మకం పెట్టాలండి. ఆ నమ్మకం ఉంటేనే మనకి ఏదైనా వస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి, అంతా మంచి జరుగుతుంది. మరొక విషయం ఏంటి అంటే, ఇలాంటి స్విచ్ వర్డ్స్, అలాగే మన ఏంజల్ నెంబర్స్ కొంతమందికి ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. కానీ నమ్మకంగా చేస్తే మాత్రం తప్పకుండా ఆ యొక్క సిచ్యువేషన్ మనకు మంచిగా, మనకు అనుకూలంగా ప్రాబ్లం తీరుతుంది. అంతేకాకుండా ఇలాంటి మెథడ్స్ ఫాలో అవడానికి ఎలాంటి ఖర్చు లేదు, మేము మీరు మోసపోయాము అలాంటివి అనుకోవటానికి కూడా ఏం లేదండి. ఏం ఖర్చు లేదు. మనకున్న ఈ 24 గంటల్లో మనకు కావాల్సిన డబ్బు కోసం ఒక 2 నిమిషాలు అనేది కేటాయిస్తే సరిపోతుంది. మీరు వర్క్ చేసే దగ్గర, లేదా మీ ఇంట్లో కానీ, ట్రావెల్ చేసే దగ్గర ఎక్కడైనా కూడా ఈ స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు. ఒక 2 నిమిషాలు కేటాయిస్తే మనకు మంచి ఫలితం దొరుకుతుందంటే అలాంటిది ప్రయత్నించడంలో తప్పే లేదు అని చెప్తాను. కాబట్టి నమ్మకంగా ప్రయత్నించండి, తప్పకుండా ఫలితం అనేది పొందుతారు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.